కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి నా మీద ఒక హత్య కేసు పెట్టారు, 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టారు. భయపడతామా? తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బయటకు వచ్చిన తెల్లారి నుంచి మళ్ళీ పోరాటం ప్రారంభించాం. మన ఒంటిలో ప్రవహించేది ఎర్ర రక్తం కాదు, పసుపు రక్తం అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మనం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు, కులాలంటాడు, మతాలంటాడు, మన మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల్ని అణిచేయాలని కార్యక్రమాలు చేసి, అవినీతి కార్యక్రమాల్ని దేశంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని భయపడే విధంగా చేసి, పెట్టుబడులు వచ్చినటువంటి వాళ్ళు కూడా పారిపోయినటువంటి పరిస్థితులు ఉంటే, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను కూడా ఏం చేశారో చూసాం, కల్తీ నెయ్యి. ఇవాళ తిరుపతి దేవస్థానం నెయ్యిని, ఆ స్వామి వెంకటేశ్వర స్వామి అంటే మనందరికి కూడా ఆ స్వామి అంటే ఒక భక్తి ఉంది. అటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేయాలనే ఆ దోపిడీ కోసం కల్తీ నెయ్యి చేశాడు. మొన్ననే రిపోర్ట్ వచ్చింది, కనీసం 1% కూడా దాంట్లో నెయ్యి లేదు. నెయ్యి లేని దాంట్లో పామాయిల్ కలిపి, కొన్ని కెమికల్స్ కలిపి, కొన్ని రకాలైనటువంటి కొవ్వు పదార్థాలు కూడా కలిపించినాయి అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే, అందుట్లో ఎక్కడ కల్తీ జరగలేదు, అవాస్తవాలు చెప్తున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మనం కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు బూతులు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళే ఫ్లెక్సీలు పెట్టి అల్లరి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు మరి అక్కడ కడుపు మండి ఒక వ్యక్తి మీద, అక్కడ రాంబాబు మీద దాడి చేస్తే అక్కడ తీసుకొచ్చి కులం అంటాడు. ఇవాళ కూడా వెళ్తా ఉన్నాడు పరామర్శ పేరుతో. ఇవాళ మళ్ళీ ఈ రాష్ట్రంలో అరాచకాలు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా జరగనివ్వం. ఇవాళ 151 నుంచి 11 సీట్లకు దిగజార్చినటువంటి వైఎస్ఆర్ పార్టీని రాబోయే కాలంలో సింగిల్ డిజిట్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తెలుగువారు ఈ రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా చాలా దుర్మార్గం. ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఇబ్బందులు, కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల నుంచి పెన్షన్లు పెంచాం. ఇవన్నీ కూడా మన ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం, అవసరమైతే ఒకరోజు సెలవు వస్తే ముందే ఇస్తున్నాం. దాంట్లో మన నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలి. ప్రతి ఇంటికి వెళ్ళి మనం కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. ఇవాళ 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఒక ఆంధ్ర రాష్ట్రమే. 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి, క్రానికల్ డిసీజెస్ ఉన్న, పూర్తిగా బెడ్ రిడన్ అయిపోతే 15,000 రూపాయలు కూడా ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అలాగే తల్లికి వందనం ఇచ్చాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, అన్నదాత సుఖీభావ ఇచ్చాం, ఇవాళ హౌసింగ్ స్కీమ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా పథకాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పించాలని యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు పరిశ్రమలన్నీ కూడా గూగుల్ లాంటి సంస్థని ఇక్కడికే మనకు తీసుకొచ్చారు. అలాగే ఈ దేశంలో 2025 సంవత్సరం వచ్చినటువంటి పెట్టుబడులు 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి అంటే అది ముందు చూపినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఆలోచనల వల్ల. అవి ఊరికే రాలా, మనకి పాలసీలు తీసుకున్నాం, 20 రకాలైనటువంటి పాలసీలు తీసుకున్నాం. కొన్ని రూల్స్ కూడా అమెండ్మెంట్ చేయడం వల్ల ఇవాళ మనకు అవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉన్నాయి.